బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మోడీ క్యాబినెట్ లో లేరు. ఇది సహజంగా అందరూ ఊహించారు పురంధేశ్వరికి క్యాబినెట్ ర్యాంక్ వస్తుందని. ఈవెన్ సీఎం రమేష్ పేరు కూడా వినబడ్డ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా, అలాగే గతంలో కేంద్ర మంత్రిమండలి సభ్యురాలుగా, ఎన్టీ రామారావు కూతురుగా ఆమెకున్నటువంటి పొలిటికల్ ప్రొఫైల్ చాలా పెద్దది కనుక సహజంగానే ఆశించారు. ఎందుకంటే ఆమె రాష్ట్ర అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీతో అలయన్స్ లో కూడా కీలక భూమిక పోషించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమెపైనే ప్రధానంగా అటాక్ పెట్టింది. సో భారతీయ జనతా పార్టీ కాదు ఇది, బాబు కోసం పురంధేశ్వరి ఆడుతున్న నాటకం అంటూ కూడా అటాక్ పెట్టారు. సో ఇప్పుడు ఆమె కీలక పాత్ర అంటే ఆమె నాయకత్వంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మంచి విజయాలు కూడా సాధించింది. 3 ఎంపీలు గెలుచుకోగలిగారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలుచుకోగలిగారు. అఫ్ కోర్స్ అది అలయన్స్, అరిథమెటిక్ అలయన్స్ లో భాగమే కావచ్చు, కానీ సౌత్ ఇండియాలో ఒక కీలకమైన ప్రజెన్స్ ఉన్న 3వ రాష్ట్రంగా కర్ణాటక, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ కా స్థానం వచ్చింది. బీజేపీ సౌత్ మిషన్ లో ఒక కీలక భూమిక పోషించింది. నార్త్ అండ్ వెస్ట్ లో బీజేపీకి తగ్గిన సమయంలో మోడీకి దెబ్బ తగిలిన సమయంలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఫుట్ ప్రింట్, ఎన్డీఏ ఫుట్ ప్రింట్ ను నిలబెట్టగలిగిన నాయకురాలుగా పురంధేశ్వరికి ఆ పొలిటికల్ అడ్వాంటేజ్ ఉండాలి. కానీ ఆమె కాకుండా శ్రీనివాస్ వర్మ నర్సాపూర్ ఎంపీని సహాయ మంత్రిగా తీసుకున్నారు. ఒక పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఈసారి ఒరిజినల్ బీజేపీ వాళ్ళకే ఇచ్చారు అనే ఒక ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, వాళ్ళకే పెద్దపీట వేశారు అని. కానీ అదే క్రైటీరియాగా ఈ కేబినెట్ కూర్పు జరిగినట్లేదు. అదే నిజమైతే జ్యోతిరాదిత్య సింధియా కూడా కేబినెట్ లో ఉన్నాడు. అఫ్ కోర్స్ అంతకు ముందు ఏజీపీ నుంచి వచ్చి అస్సాం బీజేపీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన సర్వానంద్ సోనోవాల్ కూడా ఉన్నాడు. అందువల్ల బీజేపీ కేబినెట్ కూర్పులో బయటి నుంచి పార్టీల నుంచి వచ్చారు అన్నది క్రైటీరియాగా రిజెక్షన్ ఉండకపోవచ్చు. తీసుకోవడానికి కాస్త ప్రియారిటీలో ఉంటే ఉండవచ్చేమో, కానీ అదే క్రైటీరియాగా ఉంటుందని అనుకోను. సో అందువల్ల ఇక్కడ శ్రీనివాస్ వర్మకిచ్చి పురంధేశ్వరి ఇవ్వకపోవటానికి ఆమె అవుట్ సైడెడ్ ట్యాగే కారణం కాకపోవచ్చు. ఎందుకంటే అలా అవుట్ సైడెడ్ ట్యాగ్ ఉంటే రాష్ట్ర అధ్యక్షురాలే చేశారు కదా. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 3 బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైతే అందులో ఒక సోమవీర్ రాజే ఒరిజినల్ బీజేపీ. కన్నా లక్ష్మణానికి కాంగ్రెస్ నుంచి వచ్చారు, పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చేస్తారని కూడా అంటున్నారు. అందువల్ల ఒక సెలక్షన్ లో అనేక ఫ్యాక్టర్స్ ను చూస్తారు. అందులో ఒక ఫ్యాక్టర్ గా లాయల్టీ, ఐడియాలజికల్ లాయల్టీ ఒక ప్రాతిపదికగా ఉండవచ్చేమో, కానీ ఆ ప్రాతిపదిక పైన ఎక్స్క్లూజన్లు ఇంక్లూజన్లు ఉంటాయని అనుకోను. అందువల్ల పురంధేశ్వరి మరి క్యాబినెట్ లోకి రాకపోవటానికి ఏమై కారణం ఉంటుంది అన్నప్పుడు ఆమెను మరో రకంగా సూటబుల్ గా పొజిషన్ లో చూస్తారు అని అంటున్నారు. టాక్ ఏమొస్తుందంటే లోక్సభ స్పీకర్ గా పురంధేశ్వరి అవుతారని కూడా వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా తెలుగుదేశం పార్టీయే స్పీకర్ పదవి అడిగిందని కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇది క్రిటికల్ అలై 16 మంది ఎంపీలు ఉన్నారు. ఇలా ఎన్డీఏ మోడీ 3.0 ప్రభుత్వం మనుగడకు తెలుగుదేశం మద్దతు కీలకం. అందులో గతంలో వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ స్పీకర్ పదవిని కోరింది. జిఎంసి బాలయోగి లోక్సభ స్పీకర్ కూడా అయ్యారు. సో పురంధేశ్వరికి గతంలో 10 ఏళ్ల పాటు పార్లమెంట్ లో పనిచేసిన అనుభవం కూడా ఉన్నారు. మంచి పార్లమెంటేరియన్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. సో మంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు మన్మోహన్ సింగ్ మంత్రిమండలిలో. సో అంతకుముందు బాపట్ల నుంచి, విశాఖపట్నం నుంచి పార్లమెంట్ రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు రాజమండ్రి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కలుపుకున్నప్పుడు బహుశా చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశంను కూడా ఎన్టీ రామారావు కూతురుకు లోక్సభ స్పీకర్ పదవి సహజంగానే ఏ పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీ అభిమానులు హర్షిస్తారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషపడతారు. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉండి పురంధేశ్వరికి మరి లోక్సభ స్పీకరా డిప్యూటీ స్పీకర్ ఇస్తారా అని కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో డిప్యూటీ స్పీకర్ పదవి మోడీ హయాంలో ఇవ్వలేదు. నార్మల్గా డిప్యూటీ స్పీకర్ ఒక అపోజిషన్ పార్టీకి ఇస్తారు, కానీ అపోజిషన్ పార్టీకి ఇవ్వడం ఇష్టం లేక దాన్ని ఖాళీ పెట్టారు. అయితే గతంలో అపోజిషన్ పార్టీ ఇవ్వకుండా అధికార పార్టీ రెండు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రకటిత అప్రకటిత మిత్రపక్షాలు కూడా ఇస్తారు. ఏడీఎంకే నాయకుడు మీకు డిప్యూటీ స్పీకర్గా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ ఆఫర్ చేశారని కూడా వార్తలు వచ్చాయి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తీసుకోలేదు దాన్ని. అందువల్ల ఇప్పుడు మిత్రపక్షమైన తెలుగుదేశానికి ఏమైనా డిప్యూటీ స్పీకర్ ఆఫర్ చేస్తారా, లేదు పురంధేశ్వరిని డిప్యూటీ స్పీకర్గా పెడతారా అని. స్పీకర్గా పెట్టడానికి స్కోప్ ఎక్కువ, ఎందుకంటే గతంలో స్పీకర్లు కూడా నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు. మీకు ఓం బిర్లా రాజస్థాన్కు చెందిన వ్యక్తి, సుమిత్రా మహాజన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. అంటే బీజేపీ స్ట్రాంగ్ గోల్స్ అయిన నార్త్ అండ్ వెస్ట్ నుంచి ఇచ్చారు కనుక ఇప్పుడు బీజేపీకి ఫోకస్ ఏరియాగా ఉన్న ఈస్ట్ అండ్ సౌత్ కనుక సౌత్ నుంచి ఇవ్వటానికి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా సౌత్ నుంచి అవుతారని వచ్చారు. అయితే ఇప్పుడు హిందీ రాష్ట్రాల్లో దెబ్బతిన్నాక బీజేపీ వ్యూహం మారవచ్చు అని. సో అందువల్ల బీజేపీ ఫుట్ ప్రింట్ సౌత్లో పెరుగుతోంది. కేరళలో ఒక సీటు గెలుచుకున్నారు, తమిళనాడులో 11% ఓటింగ్ వచ్చింది, కర్ణాటకలో కొన్ని సీట్లు పోయినా ఆధిక్యత నిలుపుకున్నారు, తెలంగాణలో బాగా ఇంప్రూవ్ అయ్యారు. అందువల్ల ఒక సౌత్ నుంచి ఒక ప్రామినెంట్ పొలిటీషియన్ లేరు ఇప్పుడు బీజేపీకి. కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నారు, వెంకయ్య నాయుడు వైస్ ప్రెసిడెంట్గా రిటైర్ అయ్యాక ఆ ప్రామినెంట్ రోల్ లేరు. అందువల్ల సౌత్ నుంచి ఒక బీజేపీ నాయకుడిని బాగా ప్రామినెంట్గా ఎలివేట్ చేయాలన్నా కూడా పురంధేశ్వరిని స్పీకర్ పదవి ఇస్తే ఎలివేట్ అయ్యటానికి కూడా అవకాశం ఉంటుంది. మహిళా రిజర్వేషన్లు పెట్టి మేము మహిళా సాధికారికత కట్టుబడి ఉన్నాం కనుక కూడా పురంధేశ్వరి వుడ్ బి పర్హాప్స్ రైట్ చాయిస్. చాలా ఆర్టికులేటింగ్ ఉమెన్, నో నాన్ సెన్స్, నో న్యూ సెన్స్ ఉండే ఉమెన్. ఆమె పార్లమెంటరీ క్యారియర్లో కానీ పొలిటికల్ క్యారియర్లో కానీ వివాదాస్పదమైన అంశాలు లేవు. అసలు ఎక్కడా కూడా అభ్యంతరకరంగా మాట్లాడే అలవాటు ఉన్న వ్యక్తి కాదు, చాలా హుందాతనం కలిగిన రాజకీయ నాయకురాలు. అందువల్ల ఏ రకంగా చూసినా స్పీకర్ పదవి కనుక పురంధేశ్వరికి వస్తే ఆ పదవికి ఆమె ఖచ్చితంగా గౌరవాన్ని తెస్తుంది.